గుడ్ మార్నింగ్ డే స్టూడెంట్స్. ఇప్పుడు నార్మల్గా మనకు జరుగుతూ ఉన్నాయి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 మోడల్ పేపర్ 9th స్టాండర్డ్ వాళ్ళు తెలుగు పేపర్ ఇది. సో ఒకసారి దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, పిల్లలు ఎలాగా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మాక్సిమం అంటే 16 బిట్స్ ఉన్నాయన్నమాట. లాంగ్వేజెస్ అంటేనే మోస్ట్లీ గ్రామర్ బాగా నేర్చుకున్నామంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. అట్ ద సేమ్ టైం చదవడం రాయడం వస్తే చాలు, ఇంకేం పెద్దగా అవసరం ఉండదు. గ్రామర్ అంటే మనం పెద్దగా లెసన్స్ చదివి కష్టపడాల్సిన పనే ఉండదు. లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి గ్రామర్ వచ్చి ఉండాలి, ప్లస్ చదవడం రాయడం వస్తే చాలు. సో విల్ సి ఫస్ట్ 16 బిట్స్ ఇచ్చారనమాట. గ్రామర్ మీద ఏం బిట్స్ ఉన్నాయని చూద్దాము. అమ్మ ఇలను దైవము అనుమాట సునృతము. సో గీత గీసిన పదానికి అర్థం రాయమంటున్నాడు. సో ఇక్కడ అర్థాలు అనేటప్పటికి ఏంటంటే మనం ఒక పదానికి మంచి కరెక్ట్గా కనుక అర్థం కానీ తెలుసుకొని ఉంటే ఆ పదానికి వ్యతిరేక పదం రాయగలుగుతాం, పర్యాయ పదాలు రాయగలుగుతాం, ఈవెన్ నానార్థాలు కూడా రాయగలుగుతాం. కాబట్టి నానార్థాలు కానీ పర్యాయ పదాలు కానీ నేర్చుకుంటే అర్థము అందులోనే వచ్చేస్తుంది, మనకి వ్యతిరేక పదము కూడా అందులోనే మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్, హైదరాబాద్ నగరంలో పంచగుట్ట చౌరస్తా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. చౌరస్తా యాక్చువల్గా మనం చిత్తూరు వాళ్ళం అయితే ఏమంటాం, చౌక్లో ఉన్నాము అంటాం, చౌక్ అని అంటాం. చౌక్ అంటే ఏమంటే 4 రోడ్లు కలిసే ప్లేస్ అని. యాక్చువల్ వీడు సంతాన్ పెట్టినాడు, రాంగ్ ఆన్సర్ అది. చౌరస్తా అంటే 4 రోడ్లు కలిసే చోటు, చౌక్ అని అంటాం కదా మనము, అలా అనమాట. నెక్స్ట్, జలాధరములు ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి, అభ్రములు వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. అభ్రములు అంటే గుడ్డిగా చదవడం వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఒక థాట్ అనేది వస్తుంది, అభ్రములు వర్షం వచ్చేలాగా ఉంది, ఏంటి దాని అర్థం ఏమొస్తుంది? అభ్రములు జలాధరములు, జలాధరములు అన్న అభ్రములు అన్న రెండు కూడా మేఘాలు లేదా మబ్బులు అన్న పర్యాయ పదాలను అయితే సూచిస్తాయి. నెక్స్ట్ 4th వన్, బాల్యంలో ఎన్నో అనుభవాలు గుర్తుకు వచ్చాయి. ఇందులో ఏం రాయమంటున్నాడు? మళ్ళీ పర్యాయ పదమే రాయమంటున్నాడు. గుర్తు అని అంటే ఏమంటాము? జ్ఞాపకము, గుర్తు, ఎరుక, ఇవి కూడా దీనికి పర్యాయ పదాలు అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, రైతులు పొద్దు పొడవక ముందే పొలానికి వెళ్తారు. దీనికి ప్రకృతి రాయమంటున్నాడు. పొద్దు, పొద్దు అనే దానికి పర్యాయ పదం ఏమొస్తుంది? సూర్యోదయం. సారీ, పర్యాయ పదం కాదు, ప్రకృతి, సూర్యోదయం అన్నది అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం 6th వన్, సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. గీత గీసిన పదానికి వికృతి రాయమంటున్నాడు. ప్రకృతి వికృతులు ఈజీగా 3-4 మార్క్స్ వస్తున్నాయండి. తీరం అంటే ఏమంటాము? ఒడ్డు. తిన్న అంటే వేరే, మళ్ళీ అది మసగా ఇసుక దిబ్బల్ని ఏమంటాం? తిన్నెలు అంటాం. తీరు అంటే దారి, దరి అంటే కూడా దారి అన్న అర్థం వస్తుంది. దరి అన్న దారి అన్న ఈ వీటి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఒడ్డు అంటేనే సముద్రానికి తీరం కావచ్చు, నది ఒడ్డు కావచ్చు, సముద్రం ఒడ్డు కావచ్చు అని అంటాం. తిన్న అంటే మాత్రం ఇసుక దిబ్బల్ని వాటిని తిన్నెలు అనేసి అంటాం. 7th వన్, సంబంధించిన దానికి ధనము, భోగము, నాశనము అని 3 గతులు ఉంటాయి. గీత గీసిన పదాలు సరైన నానార్థాలు రాయమంటున్నాడు. సో ఏమొస్తుంది? భోగము అనే దానికి సుఖము లేదా పాము పడగా, ఆనందము ఆహారము రాదు, విహారము ఆహారము రాదు. సో కాబట్టి ఫస్ట్ వన్ సుఖము పాము పడగా అనేది వీటికి నానార్థాలుగా వస్తుంది. నెక్స్ట్ 8th వన్ చూద్దాం. సూర్యుడు ప్రతి ఉదయం తూర్పు దిక్కు నుండి ఉదయిస్తూ చీకటిని చీల్చి కొత్త ఆశను నింపుతాడు. దీనికి నానార్థం రాయమంటున్నాడు. సో నానార్థం ఏమొస్తుంది? దిశ, ఉపాయం. పడమర, తూర్పు, ఆశ, మబ్బు, పొద్దున, ఉన్నతి, 4 ఆప్షన్స్ ఇచ్చారు. బట్ దిక్కు అన్నదానికి ఏది ఉపయోగపడుతుంది అంటే దిశ లేదా ఉపయోగం, 2. సీత తన ప్రతివ్రత ధర్మంతోనే అగ్ని పరీక్షను జయించింది. దీనికి వృత్పత్యార్థం రాయమంటున్నాడు. అంటే పతివ్రత అన్న పదానిని వృత్పత్తి అర్థం, దాని వృత్తము దాని అర్థము 2 కలిసి ఉండేలాగా చూడాలన్నమాట. ప్రతి దినము వ్రతము చేయనది కాదు, పతినే సేవించుటయే వ్రతముగా కలిగినదే పతివ్రత. తన భర్తను చూసుకోవడమే వ్రతంగా కలిగింది. వ్రతం అంటే తను డైలీ చేసే పనులన్నీ కూడా నిష్టగా చేసే పనులు, కరెక్ట్ గా చేసే వాటిని పతివ్రత ధర్మం. సో బి ఇస్ ద ఆన్సర్. తను సి అని పెట్టాడు, రాంగ్. అది పతి చేత వ్రతం చేయించినది అని పెట్టాడు. సో అదైతే రాంగ్ ఆన్సర్. పతి చేత వ్రతం చేయించేది కాదు, పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది పతివ్రత. నెక్స్ట్, ఆచార్యుడు విద్యార్థులలో జిజ్ఞాసను పెంచుతాడు. ఆచార్యుడు అంటే ఎవరు? మేమే, టీచర్స్. గీత గీసిన పదానికి వృత్పత్తి అర్థం రాయమన్నారు. దీనికి కూడా 2 వృత్పత్తి అర్థాలు అయితే అడుగుతున్నారు. సో బాగా తెలిసిన వాడు కాదు, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు లేదా ఆచార్యుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు అంటే మీకు తెలియని విషయాలను మీకు నచ్చ చెప్పే వాళ్ళని ఆచార్యులు అని అంటారు. నెక్స్ట్ 11th వన్, ఆటలలో ప్రథమ బహుమతి సాధించినందుకు మహానందం కలిగింది అని ప్రేరణ అన్నది. ఈ పదాన్ని విశాల్, వినత, విశాల్, విరాజ్, విద్య ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విడదీశారు.
యాక్చువల్గా వాడు ఏమన్నాడంటే 4 పిల్లల్ని తీసుకొని వాళ్ళే విడదీశారని 4 రకాలుగా విడదీశారు. దీంతో కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. మన వర్డ్ ఏంటి? మహానందం, మహా ఆనందం, మహానందము, మహానందము, మహా ఆనందము. సో ఫస్ట్ వన్ ఏంటి? వినత చేసింది కరెక్ట్. మహా ఆనందము అనేది కరెక్ట్. నెక్స్ట్ వత్తురు పోతురు, 2 పదాలకు సంధి వచ్చే పదం గుర్తించండి అంటున్నాడు. 2 పదాలని కలిపితే ఎలా రాయొచ్చు అనేసి. వచ్చి పోతురు, వత్తురు బోతురు, వత్తురు ఓతురు, వచ్చి ఓతురు. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, వత్తురు ఓతురు. అండ్ 13th వన్, శారద బొమ్మలు వేసింది, శారద బహుమతులు గెలుచుకుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెండుగా కట్ చేశాడు. శారద బొమ్మలు వేసింది, బహుమతి గెలుచుకుంది. పై సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యం. సంక్లిష్ట వాక్యం అంటే ఏమి? సంక్లిష్టము, క్లిష్టం అంటే కష్టం. 2 పదాలని కలిపి రాయాలన్నమాట. శారద వేసిన బొమ్మలకు బహుమతులు వచ్చాయి. రాంగ్. శారద బొమ్మలు వేసి బహుమతులు గెలుచుకుంది. సో అది కరెక్ట్ అనమాట. 14th వన్, విద్యాహీనుడు సమాజంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. విద్యాహీనుడు అంటే విద్య లేనివాడు, చదువు లేనివాడు అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే ఇంకొక 1/2 అవర్ పడుతుంది. సో విద్యాహీనుడు అని అంటున్నాము. విద్యాహీనుడు అంటే విద్య చేత హీనుడు. విద్య లేదు కాబట్టి వాడు హీనుడు, విద్య ఉంటే వాడు ఉన్నతుడు, గొప్పవాడు, చదువుకున్నవాడు, మర్యాదస్తుడు. సో విద్య లేదనంటే హీనుడు, అధముడు, పనికి రానివాడు, చాలా మాటలు అంటాం. ఇంకా నెక్స్ట్, పఠన లేఖనమును మానవుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. గీత గీసిన పదం ఏ సమాసము గుర్తించండి. పఠన లేఖనం 2 ఉన్నాయి. పఠన చదవడం, లేఖనము పఠన లేఖనము వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ద్వంద్వ సమాసం 2 ఉంటే ఏం చెప్తాము? ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే రెండింటిని కలిపి ఉండాలి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, ఇలాంటివన్నీ 2 కలిసి ఉండే వాటిని ద్వంద్వ సమాసం అనేసి అంటాం మనం. ద్వంద్వ. నెక్స్ట్, రేపు పరీక్ష ఉంటుంది అని ఉపాధ్యాయుడు చెప్పాడు. ప్రత్యక్ష వాక్యాన్ని సరైన పరోక్ష వాక్యంగా గుర్తించండి. రేపు పరీక్ష ఉంటుంది అని ఉపాధ్యాయుడు చెప్పాడు, అది పరోక్ష వాక్యం. అని రాశారు కదా ఇక్కడ. అని బదులు అనిని తీసేసి రేపు పరీక్ష ఉంటుందని ఉపాధ్యాయుడు చెప్పాడు, ఆ ఒక్కటి తీసేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు 16 బిట్స్ అయితే గ్రామర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్, బాగా గద్యం చదవడం రాయడం వచ్చిన వాళ్ళకైతే ఈ 4 మార్క్స్ ఈజీగా వచ్చేసినట్టే. దాని తర్వాత కొన్ని బిట్స్, అగైన్ చిన్న బిట్స్ అనుకుందాం, చూద్దాం. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. అక్కడ బిట్స్ ఫస్ట్ 16 బిట్స్కి ఒక్కొక్క బిట్కి 16 మార్క్, 1 మార్కే. ఇక్కడ మాత్రం ఒక్కొక్క బిట్కి 2 మార్క్స్ ఇచ్చారు. నా కడుపులో అవమానాల చురుకత్తులు గుచ్చుకుంటున్నాయి. నా కడుపులో అవమానాల చురుకత్తులు గుచ్చుకుంటున్నాయి. పై వాక్యంలో అలంకారాన్ని గుర్తించి పేరు లక్షణం రాయండి అన్నాడు. ఏమంటున్నాడు? అవమానం అనే అవమానాలు చురుకత్తులుగా గుచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఏం అర్థం వస్తుంది మనకి? రూపక అలంకారం. ఎందుకంటే రెండింటి మధ్య భేదం లేదు అని చెప్తున్నాం. ఆ అవమానాలు ఎలా ఉన్నాయంటే చురుకత్తుల్లాగా ఉన్నాయి. సో రెండింటి మధ్య సారూప్యత, భేదం లేదు అని చెప్తున్నాం కాబట్టి అది రూపక అలంకారం. విపరీత ప్రతిభాషలేమిటి? నుర్వినాద ఈ పుత్రగా. గురువులగులు గుర్తించాలి. యాక్చువల్గా గురువులగుల గురించి తీసుకుంటే అది ఒక అరగంట పడుతుంది. సో కాబట్టి దాన్ని గురువులగులు అయితే గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రింది సామాన్య వాక్యాలు ఏ రకమైన వాక్యాలు రాయండి. ఎక్కువసేపు టీవీ చూడవద్దు. వద్దు అంటే ఏమని అర్థం అక్కడ? క్వశ్చన్ మార్క్. ఏం చేస్తున్నాం? నిషేధిస్తున్నాం. చెయ్యొద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు, నిషేధిస్తున్నాం కాబట్టి అది నిషేధ వాక్యం. నెక్స్ట్, నువ్వు పాఠం చదువు, ఈ పని చెయ్యి అంటున్నాం. వంట చెయ్యి, చదువు, ఈ పని నువ్వు చేయాలి అంటే అదేమది? ఆజ్ఞాపిస్తున్నాం. నెక్స్ట్, కత్తి మీద సాము. ఈ జాతీయం ఏ అర్థం ఏ సందర్భాలలో వాడుతున్నాం? కత్తి మీద సాము అంటే ఏమి? చాలా డిఫికల్ట్ వాటిని ఏమంటాం? కత్తి మీద సాము అని అంటాం. సో అలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని అయితే మనము వాడతాం. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యంలో మళ్ళీ మనకి 4 మార్క్స్. చదవడం వస్తే ఈజీగా 4 మార్క్స్ అనేది. లాంగ్వేజెస్ చదవడం రాయడం వస్తే పాస్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చూద్దాం ఒకసారి ఈ పద్యం చూద్దామా. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభం దలచి కణ్వాశ్రమ సంభవిత సమయస్థితి దయ గావింపు కొడుకు జూడ కరుణ దృష్టి. సో ఈ మాటలు మనకి ఎవరితో మాట్లాడుతున్నారు అన్నవి తెలియాలి ఫస్ట్. పై పద్యంలో మాటలు ఎవరివి? దేనిని గొప్పగా భావించాలి ఇక్కడ? సత్యమును మిక్కిలిగా. సత్యం అంటే ఏమి?
తెలుసు కదా, నిజాన్ని మిక్కిలిగా భావించాలి అని అంటున్నారు. కన్వ మహర్షి ఆశ్రమంలో ప్రతిజ్ఞ చేసింది ఎవరు? ఇక్కడ చిన్న చిన్న క్లూస్ మనకు తెలిసిపోతుంది ఎవరి గురించి. ఇది శకుంతల, దుష్యంతనుడు, కన్వ మహర్షి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ అనమాట. 4 మార్క్స్. నెక్స్ట్ మళ్ళీ గద్యం ఇచ్చారు, గద్యం చదివితే మళ్ళీ ఆన్సర్స్ రాస్తే 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఉపవాచకం నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఉపవాచకం నుండి జస్ట్ ఏమిచ్చినాడు, ఉపవాచకం నుండి కింది వాక్యాలను స్వతంత్ర సమర యోధులకు చెందినవో రాయండి. ఏ స్వతంత్ర యోధులకు సంబంధించినవి, ఎవరి గురించి ఈ మాటలు అన్నవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 into 4 4 వాక్యాల్లో సమాధానం రాయాలి. క్వశ్చన్స్ చదవాలి, రాయాలి. కవుల గురించి ఎక్కువ అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ సమాధాన పుస్తకంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక ద్వారా ఇవ్వబడుతుంది. ఓకే, రైట్. సో క్వశ్చన్స్ చూస్తాం. దీంతో మనం ఓన్ గా రాసే క్వశ్చన్స్ మినిమం 2 నుంచి 3 వరకు ఉన్నాయి. సో ఓన్ గా రాసే క్వశ్చన్స్ 2 నుంచి 3 వరకు ఉన్నాయంటే 3 క్వశ్చన్స్ చూస్తాం. 8 3 24 మార్క్స్. ఎగ్జాక్ట్ గా 8 కి 8 రాకపోయినా కనీసం 6 మార్క్స్ వచ్చినా కూడా 18 మార్క్స్ ఇక్కడ ఈజీగా మనకి వచ్చేస్తాయి. సో చూస్తాము. ఫస్ట్ క్వశ్చన్, అసమానతలకు తావు లేని సమాజం కోసం మనం ఏం చేయాలి? అసమానతలు అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న మాటలు లేకుండా ఉండే సమాజం కోసం నేటి బాలలు రేపటికి పౌరులు కదా. సో కాబట్టి మీ థాట్స్ లో ఏముంది అన్నది రాయాలి. నెక్స్ట్ మయసభలో ఆత్మకథ ఆవిష్కరించబడింది అని కవి గురించి రాయాల్సి ఉంటుంది. ఇది లెసన్ కి సంబంధించింది. కథలో ఇల్లాలు తన పేరును మర్చిపోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఎందువల్ల? ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఉత్తరాలు రాయడం, టెలిఫోన్లలో మాట్లాడడం, వీటిలో ఏవి ఉపయోగకరమైందని నీవు భావిస్తున్నావు? ఉత్తరాలు రాయడమా లేదా ఫోన్లలో మాట్లాడడమా? మీ సమాధానాన్ని సమర్థిస్తూ రాయాలి. అవును నేను చెప్పింది కరెక్టే, డెబిట్ పెడతా అంటారు కదా, వాదోపవాదాలు. సో వాదించి మరీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయ్యదేవర కాళేశ్వరరావు బాల్యం విద్యాభ్యాసాల గురించి రాయమని ఇచ్చారు. నెక్స్ట్ స్వాతంత్ర ఉద్యమంలో దూరి సుబ్బమ్మ గారి పాత్ర గురించి రాయండి. లేదా లాస్ట్ 33 చూడండి. మీకు దగ్గరలోని రైతు, ఆరోగ్య కార్యకర్త, శ్రామికుడు, పోలీసు, ప్రజాప్రతినిధి వీరిలో ఎవరితోనైనా ముఖాముఖి ఇంటర్వ్యూ చేసేందుకు 10 ప్రశ్నలు తయారు చేయండి అన్నారు. సో 10 క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాము. ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, బట్ స్పెషల్ గా అయితే ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. రైతు గురించి రాయాలంటే రైతుని ఏం అడుగుతాం జనరల్ గా? ఆరోగ్య కార్యకర్త, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ వస్తున్నారు కదా, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, ధర్మబోధ పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన ఘటనను సంభాషణగా రాయండి. సో ఇది శకుంతల దుష్యంతుల గురించి లెసన్ మనం విన్నామంటే మంచి కథగా ఉంటుంది. కథ వింటే ఓన్ గా రాస్తే కూడా మంచి మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి.